హే గాయస్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ బ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయేది అయితే ఒక అర్బన్ది పవర్ బ్యాంక్ అనమాట. 10,000 mAh నానో లింక్ పవర్ బ్యాంక్. ఇందులో వచ్చేసి మనకి 25.5 watts సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఉంటుంది. అండ్ పీడీ డెలివరీ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో అదే స్పెషల్ అనమాట. అంటే పవర్ని కాన్స్టెంట్గా డెలివరీ చేస్తుంది అనమాట పీడీ అంటే. అండ్ బుల్టిన్ దీంట్లో టైప్ సి కేబుల్ అయితే అటాచ్ అయితే వస్తుంది. ఇంకా దీని డీటెయిల్స్ అయితే ఉందన్నమాట. iPhone 15 అయితే 2 times అని, Samsung S22 అయితే 1.7 times అని. ఇంకా బ్యాటరీని బట్టి దీని లెవెల్ అయితే మారుద్ది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే పవర్ బ్యాంక్ ఉంటే 10,000 mAh అంటే అది 10,000 mAh అయితే రాదనమాట. దాంట్లో మనకి కాన్స్టెంట్గా వచ్చేది ఒక 7,000 లేదా 7,500 mAh అయితే వస్తుంది. 10,000 అయితే రాదు. సో దీంట్లో స్పెషల్ వచ్చేసి మనకి పీడీ కంపాటబుల్ ఉండడమే. అండ్ ఇది ఇంకోటి ప్రైస్ కూడా చాలా తక్కువకి అయితే వచ్చింది. సో డీల్స్లో అయితే మీరు కూడా ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. మనమైతే ఓపెన్ చేద్దాం ఫస్ట్ దీన్ని. తెంపాలేమో ఇంకా. ఇదనమాట మనకి పవర్ బ్యాంక్. చాలా గట్టిగా ప్లాన్ చేశారు. చాలా చిన్నగా కాంపాక్ట్గా ఉంది కదా. ఖచ్చితంగా దీంట్లో 10,000 mAh అయితే ఉండదన్నమాట. ఎనీ పవర్ బ్యాంక్ మీరు తీసుకుంటే జెన్యున్లీ 10,000 mAh అయితే ఇవ్వరు. సో దీంట్లో పవర్ బ్యాంక్ ఒకటి ఉంది. థ్యాంక్ యూ కార్డు. ఇవి థ్యాంక్ యూ కార్డు. దీంట్లో యాక్చువల్లీ వాళ్ళు మ్యాక్సేఫ్ ఉంటే కనుక దాంట్లో రింగ్ అయితే ఇస్తారు. సో దీంట్లో ఏం ఇవ్వలేదు. ఇవి అనమాట మనకి ఎన్నో అవసరం లేదు. జెన్యున్ చెప్పండి, ఎంతమంది మీరు పవర్ బ్యాంక్ కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రోడక్ట్స్ కొని వారంటీ క్లెయిమ్ చేస్తారు? చెడిపోతే పక్కన పడేయటమే కదా. వీళ్ళు ఇవ్వడం కూడా ఎవరు యూజ్ చేయరు, ఎవరో కొంతమంది యూజ్ చేస్తారన్నమాట వారంటీస్. నేను కొనింది అయితే 459 రూపీస్కి అయితే పర్చేజ్ చేశాను. అండ్ ఇదనమాట మనకి స్టార్ ఐటమ్. సో మంచిగా ఉంది. సీల్ ఓపెన్ చేస్తే ఫీలింగే వేరు. బాగుంది. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీయే మనకి. చూసారంటే ఇక్కడ ఆన్ చేద్దాం, బటన్ ఒకటి ఇచ్చారనమాట. 4 LED లైట్స్ ఇచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్ అంటే ఇక్కడ వచ్చేసి టైప్ ఏ, ఇటు వచ్చేసి టైప్ సి ఇచ్చారు. దీన్ని ఇటే అనుకుంటా. ఇటు ఓపెన్ చేస్తే మనకి టైప్ సి కేబుల్ అయితే వస్తుంది. బాగుంది కదా. టైప్ సి కేబుల్ అయితే వస్తుంది అనమాట. దీని ద్వారా మనం ఛార్జ్ చేసుకోవచ్చు, వీటి నుంచి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇన్పుట్ అవుట్పుట్ ఇదే అనమాట. జస్ట్ దీన్ని ఇలా పెట్టేసి మనం ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగుంది క్యారీ చేయడానికి. నాకు పవర్ బ్యాంక్ ఉంది కానీ కేబుల్ లేక ప్రతిసారి కేబుల్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అందుకని తెప్పించి అది డీల్స్లో వచ్చింది. దీని మీద అయితే మెన్షన్ చేశారు దీని డీటెయిల్స్ అన్నీ. మీకు కనబడుతుందో లేదో. మనమైతే జస్ట్ ఛార్జ్ అయితే చేసి చూద్దాం ఇప్పుడు. ఇది నా మైక్ అనమాట. మధ్య మొబైల్స్ కన్నా వీటికే ఎక్కువ ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. ఛార్జ్ అయితే అవుతుంది. మీకు ఇక్కడ బ్లింకింగ్ లైట్స్ అయితే కనబడుతుంది సరిగా. ఛార్జ్ అయితే అవుతుంది. బాగుంది. కేబుల్తో రావటం వల్ల నాకు ఒక యూజ్ అనమాట. అది కాక మనం ఎక్స్ట్రా కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి పోర్ట్స్ అయితే ఇచ్చారు. బాగుంది. ఛార్జ్ అయితే అవుతుంది. ఇది నా రిమోట్ మానిటర్ది. దీనికి కూడా ఛార్జ్ అవుతుంది. కొన్ని చిన్న చిన్న ప్రోడక్ట్స్ అవ్వవు, బట్ ఇది అవుతుంది అన్నిటికీ. ఐ లైక్ ఇట్. బాగుంది. నాకైతే నేను ఎప్పటి నుంచో వీళ్ళ బ్రాండ్ యూజ్ చేస్తాను అనమాట. సో నాకు పవర్ బ్యాంక్లో ఒక మైనస్ అనిపించేది అదొక్కటే. 10,000 అంటారు కానీ 10,000 రాదు. 20,000 అంటారు కానీ 20,000 రాదనమాట. అందులో 1500 mAh ఉంటుంది. నేను 15 Pro Max అయితే దీంతో వచ్చేసి 1.5 time అయితే ఛార్జ్ చేశాను అంతే. అంత మించి అయితే రాలేదు. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మస్ట్ షుడ్గా మనం 5,000కి అయితే దగ్గరలో ఉన్నాం అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంకరేజ్ చేసే కొద్దీ ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీకోసం తీసుకొస్తాను అనమాట. ఓకే అండి, ఉంటాండి. బాయ్.